హలో ఫుడీస్, పప్పుచారుని టేస్టీగా అండ్ ఈజీగా చేసుకోవడం ఎలా? దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దానిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్లో 100 గ్రామ్స్ కందిపప్పును వేసుకొని బాగా వేయించుకొని దానిలో 3 వంతుల నీరు పోసుకోండి. మనం తీసుకున్న ఈ కందిపప్పు క్వాంటిటీ అనేది 3 మనుషులకి పప్పుచారు చేసుకోవడానికి సరిపోతుంది. ఈ విధంగా 1:3 రేషియోలో నీళ్లు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. పప్పుచారు ప్రిపేర్ చేసుకోవడానికి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నీళ్లు వేసి నానబెట్టి ఉంచుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత కుక్కరు మూత తీసుకొని పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. మనది పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. పప్పు ఉడకలేనట్లయితే మరి కొంచెం నీరు పోసుకొని మరో 2 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు మనం బాగా ఉడికిన ఈ పప్పులోనికి ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు మగ్గుని పిప్పు లేకుండా వేసుకోవాలి. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్న పప్పుచారు అనేది బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. చింతపండు మగ్గుని వేసుకున్నప్పుడు మనం పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దానిలో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను, టమాటా ముక్కలను, 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ వేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుకొని పప్పుచారుని బాగా మరగనివ్వండి. ఈ విధంగా పప్పుచారు బాగా మరిగిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోండి. కొత్తిమీరను వేసుకున్న తర్వాత కొంచెం 2 నిమిషాలు మరిగించుకోండి. ఇలా పప్పుచారు బాగా మరిగిన తర్వాత పక్కకు దించుకొని స్టవ్ మీద పోపు కోసం ఒక గిన్నెను పెట్టుకోండి. ఆ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత దానిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా పోపుని వేయించుకోండి. ఈ విధంగా పోపు బాగా వేగిన తర్వాత మనం పక్కకి దించి ఉంచుకున్న పప్పుచారులోకి ఈ పోపుని ట్రాన్స్ఫర్ చేసుకోండి. గుమగుమలాడే పప్పుచారు మనది రెడీ అయిపోయింది. ఇంట్లో కూరగాయలు ఏవి అందుబాటులో లేకపోయినా సరే గుమగుమలాడే పప్పుచారుని టేస్టీగా ఎంతో ఈజీగా మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.